హాయ్ ఎవ్రీవన్. సో స్కోర్ ఈజీ యాప్లో మనకి యూజర్ ఐడి పాస్వర్డ్ ఉన్నట్లయితే సో మన కంటెంట్ ఎలా చూసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము. సో ఇప్పుడు లాగిన్ అవుతున్నాను, యాప్ ఓపెన్ చేసుకొని. సో మన దగ్గర యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటే సో లాగిన్ అవ్వచ్చు. నా దగ్గర ఉన్న యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవుతున్నాను. సో లాగిన్ అయిన తర్వాత మనకు ప్రొవైడ్ చేసిన కోర్స్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇది 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం తెలంగాణ సిలబస్ సంబంధించిన కంటెంట్. ఇప్పుడు మనం బయాలజీ చెక్ చేద్దాం. సో బయాలజీ ఓపెన్ చేయగానే సో మనకి థాట్ ప్రొవోకింగ్ క్వశ్చన్స్, అలాగే ప్రీ రిక్విజిట్స్, అలాగే ఈ చాప్టర్ సంబంధించిన సినాప్సిస్ కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే ఈ చాప్టర్ సంబంధించిన అసైన్మెంట్ కూడా ఉన్నది. స్టడీ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేశారు ఇందులో. అలాగే దీనికి సంబంధించిన వర్క్షీట్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఈ చాప్టర్లో ఉన్న వీడియో క్లాసెస్ కూడా ఉన్నాయి. ఈ చాప్టర్ సంబంధించిన సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్, సో క్విజ్ కూడా ఉన్నది. సో క్విజ్ ఎలా అటెంప్ట్ చేయాలనేది మళ్ళీ ఒకసారి చూద్దాము. సో ఇలా క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం రైట్ ఆన్సర్ ఏదనేది టిక్ చేయడం ద్వారా ప్రొసీడ్ అవ్వచ్చు. సో ఇన్ కేస్ మనం పెట్టిన ఆన్సర్ మార్చుకోవాలంటే ఇలా మార్చుకోవచ్చు, లేదంటే కంప్లీట్గా ఆన్సర్ రిమూవ్ చేయాలంటే క్లియర్ మై చాయిస్ అంటే రిమూవ్ అయిపోతుంది. సో ఇలా అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే మనకి ఫైనల్ రిజల్ట్ అనేది వస్తుంది. సో నేను ఊరికే ఆన్సర్స్ అయితే పెడుతున్నాను, చెక్ చేద్దాం సబ్మిట్ చేసినాక ఎలా వస్తుందో ఏంటనేది. సో ఈ టెస్ట్లో కంప్లీట్ 10 క్వశ్చన్స్ ప్రొవైడ్ చేశారు. మనం 10 అటెంప్ట్ చేసాము. సో అన్ని క్వశ్చన్స్ సబ్మిట్ చేయమని అడుగుతుంది. సో సబ్మిట్ ఆల్ అండ్ ఫినిష్. సో సబ్మిట్ చేశాక మనకి 10 క్వశ్చన్స్కి 1 క్వశ్చన్ మాత్రమే రైట్ అయింది. సో ఇక్కడ మనకి మనం పెట్టిన ఆన్సర్ ఏంటది, రాంగ్ ఆన్సర్, రైట్ ఆన్సర్ ఏంటనేది కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో మనం ఈ క్వశ్చన్కి వచ్చేసి మనం రైట్ అనే ఆన్సర్ మనం టిక్ చేస్తాము, కానీ యాక్చువల్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ క్లోరోఫిల్, అది సి ఆప్షన్లో ఉన్నది. సో మిగిలినవి కూడా ఇలాగే ఉన్నాయి. సో చెక్ చేసుకోండి ఒకసారి. అలాగే మనం ఒకసారి హోమ్ పేజ్కి వెళ్తే సో మన కోర్సెస్ ఏమున్నాయి అనేది కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను ఇంగ్లీష్ ఓపెన్ చేశాను. ఇంగ్లీష్లో ఫేస్ షీట్ అనేది ఫస్ట్గా ప్రొవైడ్ చేశారు. Good morning, dear students. I am your score easy English teacher. అలాగే మనకి ఓరల్ డిస్కోర్స్ అనేది ప్రొవైడ్ చేశారు. Disability is an obstacle for success. సో రీడింగ్ ఏ సెగ్మెంట్ ఇచ్చారు, దీనికి సంబంధించిన మనకి వాయిస్ ఓవర్ ప్రొవైడ్ చేశారు. అలాగే దీనికి సంబంధించిన డ్రాగ్ అండ్ డ్రాప్ మీనింగ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో డ్రాగ్ అండ్ డ్రాప్ అనేవి ఎలా పెట్టుకోవాలనేది ఇప్పుడు చెక్ చేద్దాము. స్క్రాచ్ ఉన్నది, దీనికి మనం రైట్ ఆన్సర్ ఏంటనేది ఇక్కడ నుండి మనం పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డ్రాగ్ అండ్ డ్రాప్ అనమాట. సో ఇక్కడ నుండి స్క్రాచ్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రబ్ అనేది నేను ఇక్కడ డ్రాప్ చేశాను. సో రైట్ ఆన్సర్ ర్యాప్ ఉంది. సో ర్యాప్కి నేను ఈ వర్డ్ డ్రాప్ చేశాను, అది రాంగ్. సో ఇన్ కేస్ ఇది రాంగ్ అనుకున్నప్పుడు మనం దాన్ని రిమూవ్ చేసేసుకోవచ్చు. సో ఇంకో ఆప్షన్ ట్రై చేద్దాం. సో ఇలా స్టూడెంట్ రైట్ ఆన్సర్ పెట్టే వరకు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే రైట్ ఆన్సర్ వస్తుందో అప్పుడు మాత్రం అది గ్రీన్ అవుతుంది. సో ఇలా మనకి సెగ్మెంట్ 2, సెగ్మెంట్ 3 ప్రొవైడ్ చేశారు. అలాగే సేమ్ రీడింగ్ ఏ, అలాగే రీడింగ్ బి, రీడింగ్ సి ప్రొవైడ్ చేశారు. అలాగే టెక్స్టువల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి ఇందులో. సో లాంగ్వేజ్ గేమ్స్ ఉన్నాయి ఇందులో మనకైతే. సో అక్రాస్ డౌన్, సో లాంగ్వేజ్ గేమ్స్ ఉన్నాయి. సో మనం ఇక్కడ ఆన్సర్స్ అనేవి పెట్టడం ద్వారా ఇది మనం ఫిల్ చేయొచ్చు. అలాగే రీడిల్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే స్క్రాంబుల్ వర్డ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. స్క్రాంబుల్ వర్డ్స్ అయితే మనం ఇలా ప్రెస్ చేసి సో ఇక్కడ ఏంటిది అనేది సో మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో
సో రైట్గా ఎంటర్ చేసినప్పుడు మనకి ఇక్కడ గ్రీన్ కలర్లో వస్తుంది. ఇన్ కేస్ రాంగ్ అయితే మనకి ప్రాపర్గా రాదనేది. అలాగే మ్యాథ్స్లో కూడా సేమ్ చాప్టర్ 1 సంబంధించి థాట్ ప్రొవోకింగ్ క్వశ్చన్స్, ప్రీ రిక్వజిట్స్, సినాప్సిస్, వీడియో క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేశారు. సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో మనకి అకౌంట్ ఉన్నట్లయితే మనకి కంప్లీట్గా ప్రొవైడ్ చేసిన కంటెంట్ అంతా మనం చూడగలుగుతాము. గెస్ట్ యాక్సెస్లో అయితే ఇవన్నీ మనకి కనిపించలేదు. సో మనకి ఎప్పుడైతే అకౌంట్ ఉంటుందో ఇందులో స్కోరేజ్ యాప్లో, అప్పుడు మాత్రమే మనం ఈ కంప్లీట్గా ఉన్న కంటెంట్ అంతా చూడగలుగుతాం. ఓకే, మీరు కూడా అన్నీ ఒకసారి ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోండి. సో అన్నీ సేమ్ ఇలానే ఉంటాయి. ఓకే, బాయ్.